బ్యాక్ టు న్యూస్. బోడుపల్లో అక్రమ కట్టడాలపైన మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. ఉదయం నుంచి అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బిల్డర్లు ఇళ్లను నిర్మించినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదంటున్నారు బాధితులు. బిల్డర్లు ఇళ్లను విక్రయించాక కూల్చేస్తున్నారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా బోడుపల్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరుగుతూ ఉన్నాయి. కానీ అధికారులు నిర్మాణ దశలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు. మనం చూస్తున్నాము 10 టీవీ స్క్రీన్ పైన బోడుపల్లో అక్రమ కట్టడాలపైన మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి తాజా పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏమాత్రం ఉపేక్షించవద్దంటూ ప్రభుత్వం 2015 అక్టోబర్ 28నే ఒక నిర్ణయం చేయడం జరిగింది. అప్పటి వరకు ఉన్నటువంటి నిర్మాణాలను బీఆర్ఎస్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేటువంటి ప్రతి నిర్మాణాన్ని కూడా కూల్చాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా ఎక్కడ కూడా అక్రమ నిర్మాణాలు రాకుండా చూస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో అక్రమ నిర్మాణాలు వస్తున్నాయి. అది సెలవుల టైం కావచ్చు, అదేవిధంగా ఎలక్షన్స్ టైం కావచ్చు. ఇట్లాంటి సందర్భాల్లో వచ్చేటువంటి అక్రమ నిర్మాణాలను ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు కూల్చాలి. కానీ కొన్ని ప్రాంతాల్లోని అధికారుల చర్యలు విమర్శలకు తావిస్తున్నాయి. పూర్తిగా నిర్మాణం చేసిన తర్వాత లేదంటే అక్కడ ఉండేటువంటి బిల్డర్ వేరే వాళ్ళకు అమ్మి వేసి వెళ్లిపోయిన తర్వాత వాటిని కూలుస్తున్నారు. దాంతో ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు బోడుపల్ పరిధిలో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను ఉదయం నుంచి కూల్చివేతలు చేపట్టారు. అయితే ఏదైనా అక్రమ నిర్మాణం వస్తుంది అని అంటే టీఎస్ బీపాస్ లో అప్లై చేసుకొని ఉంటే అది నిర్మాణానికి మించి అంటే అనుమతికి మించి నిర్మాణం చేస్తే మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేటువంటి హక్కు ఉంది. అదేవిధంగా ఏమాత్రం అనుమతులు తీసుకోకపోయినా వెంటనే కూల్చవచ్చు. కానీ ఆ విధంగా కూల్చలేదు. తాము ఇబ్బందులు పడుతున్నాము, మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత వచ్చి ఈ విధంగా కూల్చడం, లేదంటే తాము కొనుక్కున్న తర్వాత కూల్చడం పట్ల స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా అక్కడే ఉండేటువంటి ఒక నిర్మాణాన్ని కూడా కూల్చారు. దానికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణంగా దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ గా దాన్ని అక్కడ స్థానికంగా ఉండేటువంటి నేతలు దాన్ని టీఆర్ఎస్ పార్టీగా చూపిస్తున్నారు. అయితే తమ పార్టీ కార్యాలయంనే కూల్చడం పట్ల వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములకు ఎక్కువ డిమాండ్ రావడం కారణంగా అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయి. దాంతో పాటు కొన్ని సందర్భాల్లో పర్మిషన్స్ ఆలస్యం కావడం కూడా మంచి రోజు చూసుకొని కొద్దిమంది నిర్మాణాలు మొదలు పెడతారు. కానీ పర్మిషన్ కు దరఖాస్తు చేసుకున్నా అది వెంటనే రాకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. దీని అన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ అంశాలపైన శ్రద్ధ వహించాలి. ఏదైనా కూల్చివేతలు ఉంటే ఎమ్మడే చేయాలని కూడా అధికారులకు చెప్పినా కొంతమంది అధికారుల చర్యలు మాత్రం విమర్శలకు తావునిస్తున్నాయి. సంధ్య. రైట్ రాముడు. ఛత్రపాణి తీసుకున్నాం కట్టేసాం, మా దగ్గర కట్టేస్తుండు.